ఒకప్పుడు గర్భిణికి స్కాన్ చేసి బిడ్డ గుండెలో సమస్య ఉంటే అబార్షన్ చేయాల్సిన పరిస్థితి. తల్లులకు ఇక ఆ కడుపు కోత అక్కర్లేదంటున్నారు వైద్యులు. గర్భస్థ పిండం గుండెకు అరుదైన శస్త్రచికిత్స చేశారు రెయిన్బో వైద్యులు. ప్రపంచంలోనే ఇలాంటి శస్త్రచికిత్స చేయటం ఇదే మొదటిసారి అంటున్న డాక్టర్ నాగేశ్వరరావుతో ఈటీవీ ముఖాముఖి. తల్లి గర్భంలో ఉండగానే శిశువుకి గుండె సంబంధిత శస్త్రచికిత్స చేసి దిగ్విజయంగా ఆ శిశువు జీవితకాలం సంతోషంగా గడిపేందుకు వీలుగా అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు రెయిన్బో హాస్పిటల్ వైద్యులు. ప్రస్తుతం నాగేశ్వరరావు కోనేటి గారు మనతో ఉన్నారు. ఆయన ప్రముఖ కార్డియాలజిస్ట్. ఆయన అడిగి తెలుసుకున్నాం అసలు ఏంటి ఈ శస్త్రచికిత్స, మరెక్కడా జరగలేదంటున్నారు. ఇంతకు అందులో ఉన్న విశిష్టత ఏంటో ఆయన అడుగుదాం. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయోటిక్ వాల్వ్ అనేది బ్లాక్ అవ్వడం వల్ల సర్జరీ చేస్తామంటున్నారు. అయితే ప్రీవియస్గా కూడా కడుపులో ఉన్నప్పుడే బిడ్డకి కొన్ని చోట్ల శస్త్రచికిత్సలు జరిగాయి. వాటితో పోలిస్తే ఇది ఎంతవరకు భిన్నంగా ఉంది? ఇప్పుడు గుండె అనేది 4 గదులు ఉన్నాయి. అంటే ఎడమ కర్ణిక, కుడి కర్ణిక, ఎడమ జఠరిక, కుడి జఠరిక అని. ఈ రక్తము పంపు చేయాలంటే మనం ముఖ్యంగా వచ్చి ఎడమ జఠరిక నుంచి ఊర్ధ్వ మహాధమనికి పోవాలి, అంటే అయోటాకి పోవాలి. ఆ రెండింటి మధ్య ఉండే కవాటాన్నే మనం అయోటిక్ వాల్ అంటాం. మామూలుగా ఈ అయోటిక్ వాల్ వచ్చి 3 కవాటాలు ఉంటాయి, కానీ కొందరిలో 2గా ఉంటే దాన్ని బైకాస్పిడ్ అయోటిక్ వాల్ అంటాం. ఈ బైకాస్పిడ్ అయోటిక్ వాల్ చాలా వరకు బ్లాక్ అయిపోయేదానికి అవకాశం ఉంది. పెద్దవాళ్ళు అయితే కావచ్చు, చిన్నపిల్లల్లో పుట్టక ముందు కూడా కావచ్చు. ఒకవేళ పుట్టక ముందు కానీ బ్లాక్ అయితే దాన్ని క్రిటికల్ అయోటిక్ స్టెనోసిస్ అంటాం. వీళ్ళకి ఏమవుద్దంటే ఆ ఎడమ జఠరిక ముందుగా పెద్దదైపోద్ది, ఫంక్షన్ తగ్గిపోద్ది, మైట్రల్ వాల్ అనే వాల్వ్ వచ్చి లీక్ అయిపోద్ది. సో అటువంటప్పుడు మనం ఏ వైద్యం కానీ చేయకుంటే చాలా మంది బేబీస్ కడుపులోనే చనిపోతారు. ఈ విధంగా వచ్చే జబ్బుకి ప్రపంచంలో ఎక్కడా వైద్యం లేదు సరిగా. సో వాళ్ళు పుట్టిన తర్వాత కాంప్లెక్స్ ఆపరేషన్ చేసిన దగ్గర 50 మంది బతుకుతారు, 50 మంది సర్వైవ్ కారు. అసలు ఆ బతికిన వాళ్ళు కూడా 15 years 20 yearsకి ఎక్కువ రోజులు బతకరు. అందువల్ల ప్రపంచంలో ఈ ఫీటల్ బెలూన్ అయోటిక్ వాల్వాటమీ అనే ఒక ప్రొసీజర్ రావడం జరిగింది. ముఖ్యంగా 2002 నుంచి ప్రపంచం అంతా కలిసి ఈ ప్రొసీజర్ చేయాలా అని నిర్ణయించుకొని మన బోస్టన్ చిల్డ్రన్ హాస్పిటల్ అమెరికాలో, యూకేలో, పోలాండ్, ఆస్ట్రియా, జర్మనీ ఈ దేశాల్లో చేయడం జరిగింది. ఆ భాగంగానే మేము 2013-14లో ఒక సైన్స్ టీచర్ బేబీకి ఫీటల్ క్రిటికల్ అయోటిక్ స్టెనోసిస్ ఉంటే అదే మెథడ్లో బెలూన్ పంపించి వాల్వ్ను ఓపెన్ చేశాం. కొందరిలో ఇది సక్సెస్ఫుల్ కాకపోవచ్చు. అందువల్ల ప్రపంచం అంతా కలిసి ఈ ప్రొసీజరు 60% సక్సెస్ఫుల్, 2/3 ఆఫ్ పేషెంట్కే బాగుంటుంది, మిగిలిన వాళ్ళందరూ కాంప్లెక్స్ ఆపరేషన్స్, చనిపోవడం ఇదంతా జరుగుతుంది. కానీ ఈరోజు ఈ యొక్క బేబీ మాకు అనంతపురం డిస్టిక్ నుంచి 27వ వారంలో వచ్చింది. అప్పుడు మేము చూస్తే క్రిటికల్ అయోటిక్ స్టెనోసిస్ లెఫ్ట్ వెంట్రుకలు అంటే ఎడమ జఠరిక బాగా పెద్దదైపోయింది. కానీ మామూలుగా చిన్న బెలూను, చిన్న నీడిల్తో చేస్తే అది ఉపయోగం లేదు. అందువల్ల మేము ఏం చేసామంటే ఈ ఎడమ జఠరికి పెద్ద రంధ్రం వేసి 4.5 to 5 millimeter పోయేంత బెలూన్ తీసుకొని ఈ అయోటిక్ వాల్వ్ని మ్యాక్సిమం ఓపెన్ చేయడం జరిగింది. బెలూన్ పంపించి వాల్వ్ చేసేదానికి ఆ రంధ్రాన్ని ఒక బటన్ పెట్టి, డివైస్ పెట్టి క్లోజ్ చేసేసాం. సో అప్పుడు వెంటనే బేబీ నార్మల్ అయింది, హార్ట్ బాగానే కంట్రాక్ట్ అయ్యి నార్మల్గా గ్రోత్ వచ్చింది. అయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డకి ఇంత క్లిష్టమైనటువంటి శస్త్రచికిత్స చేయాలంటే ముందు తల్లి కూడా మానసికంగా కావచ్చు చాలా ఆందోళన చెందుతుంటారు, బీపీ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అటు తల్లి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సర్జరీ టైంలో మదర్ అండ్ చైల్డ్కి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకున్నారు? ఈ ప్రొసీజర్లో మదర్ రిస్క్ చాలా తక్కువ ఉంటుందండి. మనకు ఒక్కోసారి ఒకే ఆప్షన్ ఉంటుంది. మనకి ఎదురుగుండా ఒక పులి వస్తే మనం పరిగెత్తక తప్పదు, లేదంటే మనం పులికి ఆహారంగా అయిపోయే అవసరం ఉంది. అలాగే ఈ బేబీకి ఆ ప్రొసీజర్ కానీ చేయకుంటే బేబీ చనిపోద్ది, బేబీ హార్ట్ ఫంక్షన్ తగ్గిపోద్ది, హార్ట్ సంకుంచుకుపోద్ది, బేబీ నమ్మకం లేదు. మనం వాళ్ళకి కూడా చెప్పాం, మనం చేయించుకోవాలంటే ఇప్పుడే ప్రొసీజర్ చేయాలి, లేకుంటే ఇంకా ఏ విధంగా అయినా కావచ్చు. సో మనకు ఒకే ఆప్షన్ ఉన్నప్పుడు ఆ ఆప్షన్ని జాగ్రత్తగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మదర్కి బాగా కౌన్సిల్ చేసి ఆ విధంగానే చేయడం జరిగింది. ఒక పథకం ప్రకారం చేసాం, ఎట్టంటే అటు చేసేదానికి కుదరదు. సార్ అయితే జనరల్గా హార్ట్ సర్జరీస్ జరిగిన పిల్లల్లో తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. వాళ్ళని ఎక్కువ పరిగెత్తొద్దు అంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లైఫ్ టైం ఎంతో కొంత మెడికేషన్లో ఉండాలి, ఇలాంటివి చెప్తుంటారు. సో ఇప్పుడు మీరు చేసినటువంటి శస్త్రచికిత్స తర్వాత ఈ బేబీ లైఫ్ ఎలా ఉంటుంది? ఈ చేసిన శస్త్రచికిత్స వల్ల నార్మల్ హార్ట్గా
ఉండేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే పుట్టగానే మళ్ళీ ప్రొసీజర్ చేయలేదు. ఈరోజు హార్ట్ ఎక్కువ చేస్తే నార్మల్ హార్ట్ ఫంక్షన్ ఉంది, వాల్ బ్లాక్ కూడా చాలా తక్కువ ఉంది. ఒకవేళ అవసరమైతే మ్యాక్సిమం ఇంకొకసారి బెలూన్ చేయాల్సి వస్తుంది పెద్ద అయిన తర్వాత. ఈ బేబీ అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు, అన్ని రకాలుగా చదువుకోవచ్చు, అన్ని రకాల యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. అంటే ఫ్యూచర్లో బేబీ డెవలప్ అయినప్పుడు హిమాలయస్ కూడా ఎక్కొచ్చు అనమాట. కూడా చేయొచ్చు. ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. సార్, అయితే జనరల్గా చూస్తే ఏంటంటే ఇలాంటి వాటిల్లో ఖర్చుకి చాలామంది భయపడుతూ ఉంటారు. సో ఇప్పుడు కూడా దీని గురించి మాట్లాడినప్పుడు ఎన్ని లక్షలు ఖర్చు అయిందో అన్న ఆలోచన కూడా ఉంటుంది. ఈ శస్త్రచికిత్సకి ఎంత ఖర్చు అయింది అండ్ పేరెంట్స్కి హాస్పిటల్ నుంచి కొంత హెల్ప్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఫౌండేషన్ నుంచి హెల్ప్ జరిగింది కాబట్టి సాధారణంగా అయితే ఓవరాల్గా ఎంత ఖర్చు అవుతుంది ఈ ప్రొసీజర్కి? మామూలుగా మనం ఈ ప్రొసీజర్ చేయాలంటే దగ్గర 2.5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఆ మెటీరియలే మనం కొనాలి. కానీ మా హాస్పిటల్లో మా చైర్మన్ డాక్టర్ రమేష్ కంచర్ల గారు మాకు చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏంటంటే ఫీటల్ ప్రొసీజర్స్ మాత్రము మానవతా దృక్పథంతో మనం ఖచ్చితంగా చేయాలి. అందువల్ల ఏ ఒక్క బేబీకి అవసరమైతే మాత్రము మనము తిరిగి మాత్రం పంపించేదానికి కుదరదు అనే ఉద్దేశంతో సగభాగము హాస్పిటలే ఇక్కడ హెల్ప్ చేసింది. ఈ బేబీకి ఫౌండేషన్ నుంచి తీసుకునే దానికి అవకాశం లేదు. ఎందుకంటే ఫౌండేషన్ రూల్స్ ప్రకారము బేబీ పుట్టుండాలి. పుట్టక ముందే ఉండే బేబీకి ఫౌండేషన్ హెల్ప్ చేయలేదు. సో అందువల్ల పుట్టక ముందే బేబీ ఉంది కాబట్టి ఏ గవర్నమెంట్ పథకాలు కూడా పనికిరావు. ఇక్కడ మనమే మానవతా దృక్పథంతో చేయాలి, లేదంటే హాస్పిటల్ సపోర్ట్ చేయాలి. సో ఆ విధంగానే చేయడం జరిగింది. సార్, అయితే జనరల్గా ఇటీవల కాలంలో చూస్తే పిల్లల్లో ఈ గుండె సంబంధిత వ్యాధులు చాలా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి? అండ్ పేరెంట్స్ చాలా మందికి ఏంటంటే గర్భంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రొసీజర్ చేయొచ్చు అని తెలియక చాలా మంది టెర్మినేట్ చేయించుకున్నట్టు పరిస్థితి. దాని గురించి ఏమంటారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఎందుకంటే మన నిత్య జీవితంలో తినే ఆహార పదార్థాల్లో పోషక పదార్థాలు చాలా తక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్, వైటమిన్ B12 అసలు లేనే లేవు. అవి ఎందుకు లేవంటే మనం చల్లే పెస్టిసైడ్స్ వల్ల. ప్రతి ఆకుకూర కానీ, మనం ఆవుకేసే గడ్డిలో కానీ, మనం తినే రైస్ మీద ఉండే థైమిన్ కానీ, ఇవన్నీ వైటమిన్స్, ట్రేస్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. బేబీ డెవలప్ అవ్వాలంటే ఈ వైటమిన్, ట్రేస్ ఎలిమెంట్స్ చాలా ముఖ్యము. అందువల్ల గుండె జబ్బులు ఎక్కువ అవుతా ఉన్నాయి. తర్వాత ఈ అవగాహన లేని వల్ల చాలా మంది బయటనే విలేజెస్ లో కానీ, చిన్న టౌన్స్ లో కానీ వాళ్ళు అబార్షన్స్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ సందర్భంలో ఇదైతే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సింది ఏంటంటే దగ్గర 80 నుంచి 90 వరకు గుండె జబ్బులు మనం ట్రీట్మెంట్ చేయగలం. ఓన్లీ 10 నుంచి 20% గుండె జబ్బులకి మాత్రము వైద్యము ఇప్పుడు పరిస్థితుల్లో లేదు. ఫ్యూచర్లో వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇటీవల కాలంలో పిల్లల్లో గుండె సంబంధిత వ్యాధులు పెరగడానికి ప్రధానంగా తీసుకున్నటువంటి పోషకాహారంలో ఉన్నటువంటి పోషకాహార లోపాలే ప్రధాన కారణం అవుతున్నాయని, అయితే పసిగుడ్డులో వచ్చేటువంటి అనేక రకాల గుండె జబ్బులను దాదాపు 80% వరకు క్యూర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు వాటికి సంబంధించిన అవగాహన పెంచుకుంటే సరిపోతుంది అంటున్నారు నాగేశ్వరరావు గారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.